మోడీకి ఏ క్షణంలో ఏం చెయ్యాలో బాగా తెలుసు. ఆయనకెవ్వరూ నేర్పాల్సిన అవసరం అయితే లేదు. ఇది క్లియర్ కట్. ఎందుకు అంటే రైతుల పేరుతో ఆయన చెప్పే సందేశం ఒకటే. నాకు దేశం ముఖ్యం. నా వ్యక్తిగతం ముఖ్యం కాదు. తన కుటుంబం వాళ్ళని ఎవ్వరిని పట్టురాలా. తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాజకీయాల్లో లేరు. కోట్లు సంపాదించుకోలేదు. తను విలాసవంత జీవితం కాదు. అయిపోయిన తర్వాత నా పనేదో నేను చేసుకుంటాను. ఇంతకుముందే చెప్తున్నాడు. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మోడీని వ్యక్తిగతంగా దూషించి ద్వేషించేటటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ ఎదుగుదలని తట్టుకోలేనటువంటి మానసిక వికలాంగులు. అదే సందర్భంలో మోడీ అనేటటువంటి వ్యక్తి ఈ దేశానికి దశల వారీగా ఒకప్పుడు కరెంటు ఎప్పుడొస్తుందో తెలియని పల్లెలు, కరెంటు ఎన్ని గంటలు పోతుందో తెలియని పట్టణాల మధ్యలో 24 గంటలు కరెంటు తేగలిగినోడు నరేంద్ర మోడీ. అదే సందర్భంలో దేశంలో చేతిలో ఒక చెంబు పట్టుకుని ఊరి చివరన టాయిలెట్కి వెళ్ళి పట్టపగల టాయిలెట్కి వెళ్ళాలంటే సిగ్గుతో వెళ్ళలేకపోయినటువంటి ఆడవాళ్ళకి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించినటువంటి వాడు. 67 కోట్ల మరుగుదొడ్లు కట్టించారు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో, 10,000 రూపాయల సొమ్ముతో. అసాధ్యం అనుకున్నది సాధ్యం చేశాడు. అట్లాగే బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో తెలియంది, బ్యాంకు బయట నుండి చూస్తేనే ఏంటో అనుకున్నటువంటి దశ నుంచి జీరో అకౌంట్లు 80 కోట్ల మందికి తీపించినటువంటి వాడు. అదే సందర్భంలో డిజిటలైజేషన్ అసాధ్యం. ఈ దేశంలో ప్రజలు అసలు నోట్లకు బదులుగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా నడుపుతారన్నటువంటిది ఈ దేశం ప్రపంచంలోనే హైయెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్. చివరికి గంగిరెద్దులు ఆడించేవాడు కూడా క్యూఆర్ కోడ్లు పెట్టుకు తిరిగేటటువంటి స్టేజ్ తెచ్చినటువంటి వాడు. నోట్ల రద్ద అది అసాధ్యం ఈ దేశంలో అని చెప్పినటువంటి సందర్భంలో రద్దు చేసి పాకిస్తాన్ని ఈ రోజు వరకు భారతదేశ చరిత్రలో ఏనాడు దిగజార్చినంత స్థాయికి దిగజార్చినటువంటి వాడు. అదే సందర్భంలో తను చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యానికి విలువిద్దాం. అందుకని నేను షాహీన్ బాగ్ ఉద్యమం చేసినంతసేపు వాళ్ళు ఏం చేయాల, దాడులు చేసినప్పుడు మాత్రమే కేసులు పెట్టారు. రైతుల పేరుతో ఏళ్ల తరబడి ఉద్యమం జరిగింది, అయినా సరే వాళ్ళని ఏమీ చేయాల. ఎర్రకోట మీద దాడులు చేసిన సందర్భంలో మాత్రమే వాళ్ళని క్లియర్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తా తిని కూర్చుని అదే ఉద్యమం అంటున్నా సరే వాళ్ళని ఏం చేయాల. చివరికి పార్లమెంట్ మీద దాడి రోజున మాత్రమే చెదరగొట్టారు. అవసరమైతే రాజీనామాని చేసినటువంటి పరిస్థితి. అప్పట్లో బిల్లు వెనక్కి తీసుకొని పరిస్థితి. జనాలకి ప్రయోజనం కోసం ఎంతైనా కష్టపడతాడు. తనకి నష్టం వస్తుందంటే త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. దేశానికి కష్టం వస్తుందంటే తెగించి ముందు నుంచుంటాడు. అదే మోడీ.